మోర్గాన్ హౌసెల్ అనే ప్రఖ్యాత రచయిత వ్రాసిన సైకాలజీ ఆఫ్ మనీ అనే ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ అమ్ముడుపోయిన బుక్ నుండి నిజమైన సంపద అనగా మనకున్న కార్లు బంగ్లాలు కాదని, మనకు కష్టాలు వచ్చినప్పుడు మనం ఎంతకాలం ఎదుటివారిని అడగకుండా మన డబ్బుతో బ్రతకగలం అనే దానిని బట్టి ఉంటుందనే అనేక విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సేవింగ్స్. ఈ ప్రపంచంలోనే 3 రకాల వాళ్ళు ఉంటారు. 1 సేవింగ్స్ చేసేవాళ్లు, 2 నా వల్ల సేవింగ్స్ కాదు అనేవాళ్లు, 3 సేవింగ్స్ అవసరమే లేదు అనేవాళ్లు. సాధారణంగా మనం బిల్డింగ్ వెల్త్ ఈస్ ఇంపార్టెంట్. మనం ఎంత సేవింగ్స్ చేస్తున్నామనే దానిని బట్టే వెల్త్ బిల్డింగ్ అవుతుంది. మనం ఎంత సంపాదిస్తున్నామనేది ముఖ్యం కాదు. మనం ఎంత సేవింగ్స్ చేస్తున్నాము అన్న దానిని బట్టే మన వెల్త్ బిల్డప్ అవుతుంది. ఒక వస్తువు కొనాలి అంటే అది నిజంగా ఎంత అవసరం అనేది చాలా ముఖ్యం. అనవసరంగా లగ్జరీ వస్తువుల మీద ఖర్చు చేస్తే అది మన వైట్ ఎలిఫెంట్ గా అవుతుంది కదా. మీ దగ్గర మీ వెల్త్ అనగా మీ యొక్క కోరికలు అదుపులో ఉంచుకోలేకపోతే మీ నెట్వర్క్ తరిగిపోతుంది. మనం కొనేది ప్రక్కన వారికి, క్రింది వారికి, పై వారికి నచ్చుతుందో లేదో అని అనుకుంటే మనం తప్పనిసరిగా దివాలు తీస్తాము. సేవింగ్స్ అనేవి పలానా టూర్ కోసం అని కాస్ట్లీ కార్ కొనటానికి సేవింగ్స్ చేస్తుంటే ఉపయోగం లేదు. సేవింగ్స్ అనేవి ఫ్యూచర్ లో అన్సర్టైన్ అయినా ఈజీగా ఎవరిని సాయం అడగకుండా ఉండటానికి పనికి వస్తాయి కదా. మీరు సంపాదించిన డబ్బు అందరికి రిచ్ గా కనిపించాలని ఖర్చు చేస్తే మీరు కొన్ని నెలల వరకే అలా ఉండగలుగుతారు. ఆ తరువాత ఎప్పుడైతే మీరు అప్పుల పాలు అవుతారో, ఎవరి కోసమైతే రిచ్ గా కనిపించాలని మీరు దుబారా చేశారో వారెవరూ మీకోసం రారు, ఆదుకోరు, పైగా కామెంట్ చేస్తారు. మనం సంపాదించిన డబ్బుని మనం జీవిస్తున్న లైఫ్ ను కొనసాగించాలంటే లగ్జరీ మైండ్ సెట్ నుండి బయటకు రావాలి. డబ్బు ఎలాంటిది? డబ్బు అందరికీ కావాలి. అందరూ డబ్బు సంపాదించాలనుకుంటారు. మీరు ఇంటెలిజెంట్ అయి ఉండవచ్చు, కానీ కొంతమంది ఇంటెలిజెన్స్ కాకపోయినా వారి మేనేజ్మెంట్ స్కిల్స్ తో రిచ్ గా కావచ్చు. రోనాల్డ్ జేమ్స్ రీడ్ అనే నార్మల్ వ్యక్తి కార్ రిపేర్ చేస్తుండేవాడు. కొన్ని సంవత్సరాల పాటు జేసీ పెన్నీ అనే సంస్థలో స్వీపర్ గా పనిచేశాడు. 2014లో 92 ఏళ్ల వయసులో చనిపోయాడు. ఆ సంవత్సరం 2 లక్షల మంది పైగా చనిపోయారు. కాని వారిలో 4000 మందికే $8 మిలియన్ కంటే ఎక్కువ డబ్బు ఉన్నది. అదీ కాక వాళ్ళ పిల్లలకు $2 మిలియన్ చొప్పున రీడ్ ఇచ్చాడు. హాస్పిటల్ లైబ్రరీకి $3 మిలియన్ డొనేషన్ ఇచ్చారు. రీడ్ చనిపోయిన తరువాతే వారి కుటుంబం గురించి తెలిసింది. వారికి లాటరీ ఏమీ తగల్లేదు. రీడ్ కేవలం పొదుపు చేసిన చిన్న చిన్న సేవింగ్స్ సొమ్మును బ్లూ చిక్స్ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసి లాంగ్ బ్యాక్ వెయిట్ చేశాడు. అవే అక్యుములేట్ అయ్యాయి. మనం డబ్బును గురించి తెలుసుకుంటున్నామా? డబ్బు అనేది మన ఎమోషన్స్, డెసిషన్స్ యొక్క సైకాలజీని బట్టి ఉంటుంది. మనం ఎలా ఉంటే మంచిది? మనం ఎమోషనల్ గా ఉండే మనుషులము. మనకు ఫీలింగ్స్ ఉంటాయి. మనకు రేషనల్ గా ఉండే వారికంటే రీజనబుల్ గా ఉంటేనే నచ్చుతారు. మనం ఒక కంపెనీ ప్రొడక్ట్స్, కంపెనీ సీఈఓ మీద నమ్మకం ఉంటే దాని అప్ అండ్ డౌన్స్ ని బట్టి కాక నమ్మకంతో ఇన్వెస్ట్ చేస్తే మంచిదే అంటారు మన రచయిత. యు విల్ చేంజ్. మీరు మారతారు. మన రచయిత మోర్గాన్ హౌసెల్ కు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. అతడు చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. అతని డ్రీమ్ ఒక డాక్టర్ కావడం. అతడు ఎంతో కష్టపడి డాక్టర్ అయ్యాడు. ఒకరోజు తన ఫ్రెండ్స్ ను ఎలా ఉన్నావు అని మన రచయిత అడిగాడు. అప్పుడు అతడు చాలా వరస్ట్ కెరీర్ అని అంటాడు. అది చాలా స్ట్రెస్ ఫుల్ గా ఉందని, లాంగ్ హవర్స్ పని చేయవలసి వస్తుందని, 15 సంవత్సరాల నుండి డ్రీమ్స్ పెట్టుకుని ఇప్పుడు రీచ్ అయ్యాక ఆ కెరీర్ నచ్చలేదంటే చాలా దురదృష్టం. చిన్నతనంలో అనేక గోల్స్ ఉంటాయి. సపోజ్ ట్రాక్టర్ నడపాలనే డ్రీమ్ ఉందనుకుంటే పెద్దయిన తరువాత ట్రాక్టర్ నడిపితే పెద్దగా డబ్బులు రావని తెలుస్తుంది. అప్పుడు గోల్స్ మార్చుకుంటారు. కానీ అప్పటి వరకు చేసిన కృషి అంతా వృధానే కదా. స్ట్రెస్ లేకుండా డబ్బు రావాలంటే వస్తుందా? పని చేయలేక స్టే ఎట్ హోమ్ పేరెంట్ గా ఉంటే భవిష్యత్తులో వృద్ధాప్యంలో ఏమాత్రం అవసరాలను మీట్ కాలేరు. ఎందుకంటే 30s, 40s లో సరిగా జాబ్ చేయక సేవింగ్స్ చేయకుండా ఉండి ఓపిక లేనప్పుడు రీగ్రెట్ అయినా ఉపయోగం ఉండదు. ఉదాహరణకు ఒక కార్ కొనాలనుకుంటే
బాగా డబ్బు ఉంటే క్రొత్త కారు కొంటాము, లేదా సెకండ్స్ లో కొంటాము, లేదంటే కార్ను కొట్టేస్తారు. కానీ కార్ను కొట్టేస్తే చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇలా ప్రతి దానికి ఒక ప్రైస్ అనేది ఉంటుంది. కార్ల మీద, ఫుడ్ల మీద ఖర్చు చేస్తారు, కానీ ఎవరు సేవింగ్స్ మీద ఇంట్రెస్ట్ గా ఉండరు. ఒకవేళ మనం డిజ్నీ ల్యాండ్ మీద ఖర్చు చేయాలనుకునే $100 వల్ల ఫండ్ గ్యారంటీగా వస్తుందా? కానీ డబ్బును ఇన్వెస్ట్ చేస్తే డివిడెండ్ మాత్రం గ్యారంటీగా వస్తుంది కదా. సపోజ్ ఆ రోజు వర్షం పడితే మీకు పనిష్మెంట్ గా అవుతుంది. మార్కెట్ ను గురించి తెలుసుకోవాలి, చాలా వెయిట్ చేయాలి, ఓపికగా ఉంటేనే సరైన రిజల్ట్స్ వస్తాయి. ఈ సైకాలజీ ఆఫ్ మనీ అనే డబ్బు యొక్క మనస్తత్వం గురించి, డబ్బును సంపాదించాలంటే కేవలం ఆదాయం బాగా వస్తేనే ధనవంతులు కారని, ఎవరైతే దుబారా వ్యయం తగ్గించుకుని పొదుపు చేస్తూ లాంగ్ బ్యాక్ వెయిట్ చేస్తారో వారే ధనవంతులుగా అవుతారని, పొదుపు చేయడం అనేది ఒక హాబీగా కలిగి ఉంటేనే డివిడెండ్స్ వచ్చి కాంపౌండింగ్ అయ్యి డబ్బు అక్యుములేట్ అయ్యి గొప్ప ధనవంతులవుతారనే తదితర విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నారు. ఎంతో ఓపికగా విన్నా మీకు నా వినమ్రపూర్వక కృతజ్ఞతలు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా SVR పాజిటివ్ వైబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.